సో, ఒక జాయింట్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తండ్రి గావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, లేకపోతే తాత గావచ్చు. ఒక ఆస్తిని అమ్ముకునే రైట్స్ అనేవి వాళ్ళకుంటాయా? యాక్చువల్లీ ఉంటది. ఎందుకు అంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ వచ్చింది. అందులో ఏంటంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో హెచ్‌యుఎఫ్ అంటారు. అంటే హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఏదైతే ఉంటదో అంటే జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఉంటదో హ్మ్. దానికి కర్త అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్త అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అది ఎవరైనా సరే మీరన్నట్టు ఓకే. ఫాదరు, పెద్ద కొడుకు ఆర్ ఎనీవన్ తాత ఎవరైనా కావచ్చు. హ్మ్. బట్ అంటే ఫ్యామిలీ చూసుకునేవాళ్ళు. హ్మ్. రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు హెడ్ అవుతారు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అవుతారు. వాళ్ళకి ఏదైనా లీగల్ నెసెసిటీ అనే టర్మ్ యూజ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏంటంటే లీగల్ నెసెసిటీ అని ఉంది. ఆ లీగల్ నెసెసిటీ అనేది క్లియర్గా డెఫినేషన్ ఇవ్వకపోయినా హ్మ్. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. అవసరం బట్టి దాన్ని బట్టి అంటే ప్రతి ఇంట్లో ఏదో కారణాల వల్ల అమ్మొచ్చు. సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఆ పర్సన్ ఎవరైతే కర్త ఉన్నారో ఆ ప్రాపర్టీ సేల్ డీడ్ చేశాడు వేరే పర్సన్కి. హ్మ్. వేరే పర్సన్కి సేల్ డీడ్ చేసినప్పుడు ఆయన హక్కు ఉంది. ఎందుకంటే ఆయన యూజ్ చేసింది తన సొంత లాభాల కోసం కాదు, ఫ్యామిలీ కోసం. హ్మ్. సో ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్లు ఇంకొకరు ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉంటాడో అతను వెళ్ళేసి కోర్టులో కేసు వేసుకున్నాడు. ఏమని? పార్టిషన్ చెయ్యండి, దాంట్లో నాకు కూడా హక్కు ఉంది, నా పార్ట్ మందం అంటే నా భాగం ఏదైతే ఉందో ఆ భాగం వరకు నాకు ఇచ్చేసేయండి, మిగతాది ఏమన్నా చేసుకోండి, అమ్ముకోండి అని చెప్పేసి అతను పార్టిషన్ సూట్ వేసిండు. హ్మ్. ఓకే, పార్టిషన్ సూట్ వేసిన తర్వాత అతను గెలవడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కేసులో ఎలాంటి చూసారంటే అతనికి ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు హిందూ ఫ్యామిలీస్లలో పార్టిషన్ చేసిందంటే అందరికీ ఈక్వల్ చేసిస్తారు హ్మ్. యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్. సో అందరికీ ఈక్వల్గా భాగాలు ఉంటాయి. సో మీ పార్టిషన్ చేసిస్తే ఏంటంటే అందరికీ ఈక్వల్గా చేసేస్తున్నారు కాబట్టి ఎవరైతే కేసు పెట్టినరో ఆ పర్సన్కి ఆ భాగం ఆయనకి ఇచ్చేయండి. సో దానికోసం ఏదైతే సేల్ డీడ్ చేసిండ్రో అంటే ఏదైతే అమ్మకం చేశారో అమ్మకంని క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది, కర్ణాటక హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఆయన భాగంలో ఈయనకు హక్కు లేదు కదా, కర్తకి అంటే ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నాడో ఆయనకి హక్కు లేదు. సో ఈ భాగం మాత్రం తిరిగి ఇచ్చేయండి. తిరిగి ఇచ్చేయాలంటే ఏంటి? సేల్ డీడ్ క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని చెప్పారు. అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు తీసుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ లీగల్ నెసెసిటీ కోసం కనుక అమ్ముతే, లీగల్ నెసెసిటీ అంటే ఏంటంటే ఆ పర్సన్ తన సొంత లాభం కోసం అమ్మలేదు. అతను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నోడు, ఫ్యామిలీ అవసరాల కోసం అమ్మినోడు. అంటే అమ్మకానికి మాత్రం హక్కు ఉంటుంది. ఎందుకంటే తనకి ఏదో స్వార్థంగా తన సొంత లాభం కోసం అమ్ముకున్న ఆయన కాదు కదా, ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫ్యామిలీ కోసం కదా. సో ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం అంటే తను ఖర్చు పెట్టాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ అమ్మడానికి రైట్స్ లేకపోవడం ఎట్లా? తప్పు కదా. సో అంటే లాభం దగ్గర మాకు తీసుకోవాలి, నష్టం దగ్గర తీసుకోవద్దు అన్నట్టు ఉంది కదా. సో ఈ లీగల్ నెసెసిటీ అనే వర్డ్ యూజ్ చేసి లీగల్ నెసెసిటీ కనుక సేల్ డీడ్స్ చేసి దానికోసం సేల్ డీడ్ చేసిన వచ్చిన అమౌంట్ కనుక యూజ్ చేస్తే తప్పు కాదు. ఓకే. అండ్ ఎవరైతే ఛాలెంజ్ చేసిండ్రో ఇంకొకటి కూడా ఉంది, అందులో ఇంకో లూప్ హోల్ కూడా ఉంది. ఈ కేసు ఛాలెంజ్ చేసేటప్పుడు వాళ్ళు లేట్గా వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు. సో ఆ లిమిటేషన్ పీరియడ్ కూడా అయిపోవడం వల్ల ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేశారు. బట్ మెయిన్ పాయింట్ అయితే ఇదే. సో ఎవరైనా సరే జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఈ రోజుల్లో చాలా తక్కువ జాయింట్ ఫ్యామిలీస్, నేనైతే నాకు తెలిసి నేను చూడలేదు, అసలు ఎవరిని చూడలేదు. బట్ ఎవరైనా సరే జాయింట్ ఫ్యామిలీస్ కనుక ఉంటే జాయింట్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో కర్త అంటారు తెలుగులో, వాళ్ళు అమ్ముకోవచ్చు. లీగల్ నెసెసిటీ ఫ్యామిలీ లబ్ధి కోసం అమ్ముకోవచ్చు. ఓకే. సరే, ఎవరికైనా సరే ఇట్లాంటిది ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీరు ఈ కేసు రిఫరెన్స్ లా తీసుకోవచ్చు. కేసు వచ్చేసి దస్తగిరి సా వర్సెస్ శరణప్ప, ఇది సుప్రీంకోర్టు కేసు అండి.